ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం బ్లౌజ్కి పాకెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం నార్మల్గా ఏంటంటే ఇంతవరకు కూడా బ్లౌజెస్లో మనం ఏంటంటే లేడీస్ అనేది ఓన్లీ పర్స్ మాత్రమే యూస్ చేసి మనీ కానీ ఎక్కడైనా జర్నీ అప్పుడు ఏంటంటే గోల్డ్ కానీ దానిలో పెట్టుకునే వాళ్ళనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్కి షేప్ బెల్ట్కి మనం పాకెట్ వేసుకుంటాం. ఆ పాకెట్ ఎలా వేసుకోవాలో ఏంటో నేను చూపిస్తాను మీకు. ఓకే అమ్మ, మనం బ్లౌజ్కి ఏంటంటే పాకెట్ చూపించాను కదా నేను ఎక్కడ ఏంటంటే అదేంటంటే రెండు కూడా ఏంటంటే సేమ్ కలర్ అయిపోయాయి అనమాట. మనకి బ్లౌజ్ అండ్ పాకెట్ రెండు కూడాను. ఇప్పుడు అదేంటంటే మీకు డిఫరెన్స్ అనేది తెలియట్లేదు ఎక్కడ కూడా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలియడం కోసం నేను రెండు కలర్స్ తీసుకున్నాను అనమాట. పైది ఒక కలర్, కిందిది ఒక కలరు. అలా రెండు కలర్స్ తీసుకుంటే ఏంటంటే మీకు స్టిచ్ ఎక్కడ పడుతుంది, ఓపెన్ ఎక్కడ వస్తుంది అంతా కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుందాం దీన్ని. నార్మల్ షేప్ బెల్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలానే దీన్ని కూడా ఫస్ట్ లైన్ ఎలా అయితే అలానే స్టిచ్ చేసుకోండి. ఇలా లైన్ మొత్తం స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ వరకు మనకి నార్మల్గా ఎప్పుడు కుట్టిదే మనం. ఇప్పుడు దీన్ని ఏంటంటే 2 పీసెస్ మనం రివర్స్ చేస్తాం కదా షేప్ బెల్ట్ని ఎప్పుడు కూడా. ఈ రివర్స్ కూడాను సేమ్ ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా స్టిచ్ వేసేసుకోవడమే. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా మనం రెండు వైపులా కూడాను. ఇప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ ఉంటుంది కదా, మనం బ్లౌజ్కి షేప్ బెల్ట్ దీనికి అటాచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. దీనికి మాత్రం కంపల్సరీ, ఎందుకంటే మనం ఖర్చుతో సహా తీసుకుంటాం కాబట్టి అసలు ఎక్కడికి వస్తుందో ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటాం. ఇలా ఇక్కడ వరకు వస్తుంది కదా మనకి. ఇలా మార్కింగ్ చేసుకుని అప్పుడు పాకెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది మనకి ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు షేప్ బెల్ట్ అనేసరికి మనకి ఇది ఎప్పుడు కూడాను తాడు వేసుకుని మనం కాజా పట్టి అంటాం కదమ్మా, అటు సైడ్ మనకి పాకెట్ అనేది వస్తుంది అనమాట ఎప్పుడు కూడాను. ఇది ఏంటంటే మనకి ఇక్కడ వరకు కూడా స్టిచ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకి మినిమం 5.5 అలా వస్తుంది ఎవరికైనా సరే. అంటే వాళ్ళ యొక్క బాడీ బట్టి ఇక్కడ తాడు పట్టి ఒక లెంత్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ వరకు కూడా మనకి మార్కింగ్ అనేది పడుతుంది అనమాట. పడుతుంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఇటు జస్ట్ 1.5 ఇంచ్, ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి అమ్మా, పైన కింద కూడా. ఇక్కడ కూడా ఏంటంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిచ్ వేసేసుకోండి, ఇక్కడ నుంచి ఇలాగ మొత్తం. ఇప్పుడు ఈ స్టిచ్ వేడి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ వరకు స్టిచ్ చేసుకున్నాం కదమ్మా. ఇక్కడ నుంచి దీన్ని సైడ్ తీసేసుకోండి, ఇలాగ సైడ్కి తీసేసుకోండి. అలానే నెక్స్ట్ ఈ చివరి కూడా మార్కింగ్ పెట్టాము కదా, ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్ వేసేసుకోండి. ఇలా అంతా కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్కి ఉన్న ఎక్స్ట్రాలు అన్నీ కూడా కట్ చేసేసుకోండి. మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఈ రెండు కలర్స్ ఉన్నాయి కదా, ఇది ఏంటంటే మనకి పాకెట్లో ఓపెన్ టైప్లో ఉంది కదమ్మా. దీన్ని ఏంటంటే ఈ పై 2 పీసులని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఓన్లీ ఈ ఒక్క 2 పీసులేనా, ఈ 2 పీసులు మనం వదిలేసేయాలి. మనం ఈ 2 పీసులకి మాత్రమే స్టిచ్ వేసుకోవాలన్నమాట.
స్టిచ్ వేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది అనమాట మనకి, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం బ్లౌజ్ ఉంటుంది కదా మనకి, సేమ్ షేప్ బెల్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా, ఎక్కడి నుంచి ఇక్కడికి ఎలా నేను చూపిస్తాను. మనం ఏంటంటే ఇప్పుడు పాకెట్ రెడీ చేసుకున్నాం కదా, బ్లౌజ్కి ఏంటంటే మనం డాట్స్ అవి వేసుకొని రెడీగా ఉంచుకుంటాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ మనం అటాచ్ చేసుకుంటాం అన్నమాట. బ్లౌజ్ పార్ట్కి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవడం నేను చూపించడం కూడా మీకు రైట్ సైడ్ చూపిస్తున్నానమ్మా. మీకు మళ్ళీ రైట్ సైడ్ చూపిస్తున్నాను కాబట్టి పాకెట్ కూడా మనకి రైట్ సైడే వస్తుందమ్మా. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి అటాచ్మెంట్ మనకి మొత్తం అంతా కూడా ఇక్కడ వరకు కూడా అటాచ్ చేస్తాం మనం దీన్ని, యాస్టీజ్ ఇక్కడ స్టిచ్ ఉన్నంత వరకు కూడా. ఇప్పుడు ఏంటంటే మార్కింగ్ ఉన్నంత వరకు కూడా ఎలా ఉందో అక్కడ వరకు కూడా నార్మల్గా స్టిచ్ చేసేసుకోవడమే మనం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ పీస్ ఉంది కదమ్మా, కింద పార్ట్ ఈ యొక్క 2 ఇలా ఉన్నాయి కదా పాకెట్స్లో స్టిచ్ చేసాం కదా, కింద పార్ట్ అనేది లోపలికి ఇలా సైడ్కి పెట్టుకోవాలన్నమాట. దీనికి బ్లౌజ్ పీస్కి అటాచ్ చేయకుండా ఇలా సైడ్కి పెట్టుకొని ఈ యొక్క 2 పీసెస్ మనకి ఇలా ఓపెన్గా కనిపిస్తాయి కదా, కింద ఉన్న పార్ట్ని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఈ పక్కన ఉన్న పార్ట్ని 2 పార్ట్స్ని మాత్రమే మనం దీనికి షేప్కి మనం అటాచ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ ఎక్కడి వరకు అయితే పెట్టుకున్నాం అక్కడ వరకు కూడా సింగిల్ లైన్ అటాచ్ చేసుకుంటాం మనం. అక్కడ నుంచి కూడా మొత్తం షేపు అండ్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా 2 కలిపి మనం అటాచ్ చేసేసుకుంటాం అనమాట మొత్తం అంతా కూడాను. సేమ్ దీనిపైన డబుల్ స్టిచ్ వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇలా ఉంది కదమ్మా, ఇప్పుడు మనకి పాకెట్ అనేది రెడీ అయిపోయింది మనకి. సేమ్ దీనిపైన ఏంటంటే మళ్ళీ మనకి స్టిచ్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇది మనకి వేరు వేరు కలర్స్ కాబట్టి అమ్మా మీకు స్టిచ్ అనేది క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది మీకు. అదే సేమ్ కలర్ తీసుకున్నట్లయితే మనకి ఒక స్టిచ్ అనేది మనకి ఎక్కడ కూడా ఏమీ కనిపించదు. ఇక్కడ ఏంటంటే మనం అమౌంట్ అనేది మనం పెట్టుకొని చాలా సేఫ్గా జర్నీ అనేది కూడా మనం చేసుకోవచ్చు. మనం మనీ అనే కాదు, గోల్డ్ అని ఎనీ వన్ కూడా మనం ఇక్కడ పెట్టి యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం మొత్తం అంతా కూడా ఇలా డబుల్ కలర్స్ అనేది మీకు క్లియర్గా అర్థం అవడం కోసం యూస్ చేయడం జరిగిందమ్మా. ఓకే అమ్మా, నేను ఇంతకు ముందు స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉంది చూపిస్తాను మీకు. ఇది బ్లౌజ్ అనమాట మనకి, ఇంతకుముందు స్టిచ్ చేసిన ఓల్డ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇదేనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇది రైట్ సైడ్ అనమాట, మనకి పాకెట్ వచ్చే ప్లేస్ అనమాట. ఇది మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది సేమ్ కలర్ కాబట్టి మీకు కనిపించదు, ఎలా అటాచ్మెంట్ అని కనిపించదు కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను మనకి కలర్స్ అన్నది ఒక 3 కలర్స్ యూస్ చేసి మీకు సింగిల్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా కూడా చూపించడం జరిగింది అనమాట. మీకు ఇక్కడ మనం సేమ్ కలర్ యూస్ చేసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా మనకి సేమ్. ఇక్కడ చూస్తారా మనకి ఇక్కడ స్టిచ్ అనేది మనకి కలర్ మార్చాం కాబట్టి మనకి స్టిచ్ అనేది పైకి కుట్టు అనేది వేరే కుట్టులో కనిపిస్తుంది మనకి ఇక్కడ. కానీ సేమ్ ఇక్కడ ఎలా అయితే యూస్ చేసామో మనం ఇక్కడ బ్లౌజ్ పైన కూడా ఏంటంటే మనం సేమ్ అలానే యూస్ చేసాం. కానీ సేమ్ కలర్ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఎలాంటి స్టిచ్ కూడా మనకి పైన కనిపించట్లేదు మనకి. ఈ యొక్క బ్లౌజ్కి మనం ఇలా మనకి నీట్గా ఫినిషింగ్ చేసుకొని అండ్ పాకెట్ అనేది మనం ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఒక వీడియో చూసాం కదా మనం పాకెట్ ఎలా రెడీ చేసుకోవాలి అంతా మొత్తం అంతా కూడాను. ఈ యొక్క వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నా ఒక నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావడం జరుగుతుంది అనమాట.